డిప్లొమాటిక్ ఆన్సర్ చేత కాదు. అదేదంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడి దయతో నేను నిజంగా అతను చెప్పినట్టు అధికారంలోకి వచ్చాడు సార్. దీనికి కంటిన్యూస్గా ఇంకో లాజిక్ కూడా చెప్తా. ఇవాళ జరిగింది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇదే కంటైనర్ వ్యవహారం సంబంధించి డ్రగ్స్ గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన వార్త ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వస్తే సాక్షిలో ఎక్కడ వెనక పేజీలో వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఏదో ఒక చిన్న యాడ్ వేసుకుని ఫ్రంట్ పేజీలో నేను చూసాను, ఎక్కడైనా దీనికి సంబంధించి వార్త రాస్తారేమో అని. అసలు ఎక్కడా లేదు. వెతుక్కుంటే లాస్ట్లో ఎక్కడ ఉంది, ఆంధ్రజ్యోతి చూస్తే ఫ్రంటే వేసేసారు కిందే దానికి సంబంధించి. ఒక రకంగా వాళ్ళే జగన్ సపోర్ట్ చేశారేమో అని అనుకోవాలి. షర్మిల రేపు పొద్దున్న సాక్షి తీసేసుకుంటుందని చెప్పాడు, ఏమైనా ఫీల్ అవుతున్నారు ఏమో అండి. మేబీ అంటే కనీసం అదైనా పాజిటివ్ గా రాసుకోవాలి కదా. మేము ఇలాగ అమిత్ షా దగ్గరికి వెళ్ళబోతున్నాం దీని మీద. రెండో పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు రైస్ ఉంది. రైస్ దాంట్లో నాకు తెలిసి నేను ఈనాడులో 94లో ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కొన్ని వేల సార్లు రాసి ఉంటాను స్టోరీ. ఫైనల్గా ఏం జరుగుతుంటుంది, లోకల్గా ఇదివరకు డీలర్లు, ఆ డీలర్ల దగ్గర నుంచి రైస్ మిల్లర్లు, ఆ రైస్ మిల్లర్లు రీసైక్లింగ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఇతర దేశాలకు అమ్మడం ప్రారంభమైంది. ఏం చెయ్యాలి అసలు ఆ బియ్యం? ఇది 30 ఏళ్లలో నేను కొన్ని వేల సార్లు చెప్పుంటా బియ్యాన్ని. అదేదో ప్రభుత్వమే తీసుకుని విదేశాలకు అమ్మి లాభాలు కూడా అంత వస్తాయి కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పి 150 కాదు, నాకు తెలిసి అక్కడ 60 రూపాయలు 70 రూపాయలు వలుకుద్దట. అంటే వీళ్ళే పెంచేస్తున్నారు. అక్కడ ఎవరో చూడరు కదా సార్, ఆఫ్రికాలో ఎంత కొనుక్కుంటున్నారో మనం వెళ్ళి చూడడం. ఆఫ్రికా ఖండంలో 100